మార్కు సువార్త మొదటి అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది. చెప్పండి నాతో పాటు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. హల్లెలూయా. ప్రియులారా, మనం మార్కు సువార్తను మనం ధ్యానం చేస్తున్నాం. ఈ సువార్త లో నుంచి మనం 14 వచనాలు దేవుని మహా కృపను బట్టి ధ్యానం చేయగలిగి ఉన్నాం. ఈరోజు 15వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ సువార్త ముఖ్య ఉద్దేశము యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేది మార్కు తను రాసినటువంటి సువార్తలో పొందుపరచడం అనేటువంటిది మనం నేర్చుకుంటున్నాం మిత్రులారా. గతంలో మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, యేసుక్రీస్తు శోధింపబడినప్పుడు ఎలాగున్నాడు అనేటువంటిది మనం నేర్చుకున్నాం. ఆయన శోధించబడ్డాడు. నీలాగే నాలాగే ఆయన కూడా శోధించబడ్డాడు. శోధింపబడినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అనేది మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మతో నడిపించబడ్డాడని, పాపం లేనివాడిగా ఉన్నాడని, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడని, తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపునకు ఆయన లోబడ్డాడు అనేటువంటి మాటలను మనం నేర్చుకున్నాం. దేవదూతలు ఆయనకు పరిచర్య చేశారని మనం నేర్చుకున్నాం. ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ఆ ఉపవాసంలో ఆయన శోధింపబడ్డాడు. ఉపవాసంలో ఆయన 40 రోజులు కూడాను ఆయన శోధింపబడ్డాడు. దేవునితో గడిపినటువంటి మహోన్నతమైనటువంటి సమయం అది. కాబట్టి ఉపవాసం అంటే ఊరికి అన్నం మానేయటం కాదు, కానీ దేవునితో గడపటం అది మనం నేర్చుకోవలసినటువంటి అంశం అది మిత్రులారా. చూడండి, మనం ఎప్పుడైనా ఏదైనా ఒక పనిలో నిమగ్నమైతే ఆకలి లేదు, మనకి ఆకలి తెలీదు. అది అలాగ మనము దేవుని పనితో నిమగ్నమై ఉన్నాం కాబట్టి ఆకలి తెలియలేదు. అలాగే దేవుని ఆత్మచేత నింపబడితే, దేవునితో మనం గడిపితే ఆకలి అనేటువంటిది మనకు ఉండదు. కాబట్టి నామకార్థంగా ఉపవాసం చేయడం వల్ల ఉపయోగం లేదు. ఉపవాసం చెయ్యమనే చెబుతున్నాను, అయితే నామకార్థంగా చేయకూడదు. మనం నామకార్థంగా కాకోకుండా దేవునితో గడిపేటట్లు మనం ఉపవాసం చేస్తే మనం ఇంకా ఆత్మీయంగాను, విశ్వాసంలోను, ప్రార్థనలోను బలపడతాం మిత్రులారా. హల్లెలూయా. 15వ వచనం మనకేం చెబుతా ఉంది అంటే, యేసుక్రీస్తు యొక్క పరిచర్య గురించి 15వ వచనం మాట్లాడుతుంది. యేసుక్రీస్తు యొక్క పరిచర్య, ఆయన చేసినటువంటి పరిచర్య, ఆయన ఇంకా బాగా చెప్పాలి అని అంటే ఆయన ప్రసంగం గురించి ప్రసంగం చేశాడు. ఆయన ప్రసంగం చేసుకుంటూ ఆయన ఉపవాస దినాలన్నిటి కూడా నిండిపోయిన తర్వాత, శోధింపబడిన తర్వాత ప్రసంగం చేసుకుంటూ ఆయన గలిలయకి రావడం అనేటువంటిది ఇక్కడ మనం చదువుతున్నటువంటి వాక్య భాగం. చూడండి మిత్రులారా, మనం గమనించినట్లయితే యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు గలిలయకు వచ్చాడు. ఎప్పుడండి అది? యోహాను చెరపట్టబడ్డాడు అంటే జైల్లో వేయబడ్డాడు. యోహానును జైల్లో పెట్టిన తర్వాత యేసుక్రీస్తు గలిలయకు సువార్త ప్రకటించుకుంటూ వచ్చాడు. వాస్తవానికి ఇక్కడ ఈ మధ్యలోనే యేసుక్రీస్తు బాప్టిజం తీసుకున్న తర్వాత యోహాను జైల్లో వేయబడ్డానికి ఈ మధ్యకాలం సంవత్సరం దాదాపు అని కొంతమంది స్కాలర్ చెప్తా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు బాప్టిజం తీసుకున్న సంవత్సరం తర్వాత యోహాను చెరసాల్లో వేయబడ్డాడు. ఆ చెరసాల్లో వేయబడిన తర్వాత అంటే దాదాపు సంవత్సరం తర్వాత యేసుక్రీస్తు మరలా గలిలయకి వచ్చాడు. ఎలా వచ్చాడు? సువార్తను ప్రకటించుకుంటూ వచ్చాడు. ఈ సంవత్సర కాలంలో ఆయన ఎక్కడున్నాడు అంటే, యోహాను 3వ అధ్యాయం అదే చెబుతా ఉంది మనకి. యోదయలో ఆయన సువార్తను ప్రకటించాడు. ఎక్కడ ప్రకటించాడండి? యోధా దేశంలో. యోహాను సువార్త 3వ అధ్యాయం 22 నుంచి చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా ఎక్కడికి వచ్చాడంట? యోదయ దేశమునికి వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచు
బ్యాప్టిజం ఇచ్చుచుండెను. సలీము దగ్గరనున్న ఐనోను స్థలమున నీళ్ళు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బ్యాప్టిజం ఇచ్చుచుండెను. జనులు వచ్చి బ్యాప్టిజం పొందిరి. యోహాను ఇంకను రైట్ ఈ మాటకు అవసరమే. యోహాను ఇంకా చెరసాల్లో వెయ్యబడి ఉండలేదు. మార్కులో అదే చెప్పాడు. మార్కులో ఏం చెప్పాడు? యోహాను చెరపట్టబడిన తరువాత అన్నాడు. 3వ అధ్యాయంలో ఇక్కడ యోహాను సువార్తలు ఏం చెప్పాడు? యోహాను ఇంకను చెరసాల్లో వెయ్యబడి ఉండలేదు. అంటే యోహాను చెరసాల్లో వెయ్యబడక ముందు ఆ సంవత్సర కాలంలో ఆయన పరిచర్య సువార్తను ఎక్కడ ప్రకటించాడు అంటే యోధా దేశంలో. ఆయన బ్యాప్టిజం పొందిన తర్వాత సువార్త పరిచర్య యోధా దేశంలో ప్రారంభించాడు. అక్కడ ప్రకటించుకుంటూ ఈ లోపులో యోహాను చెరపట్టబడ్డాడు. యోహాను చెరపట్టబడిన తర్వాత తను బ్యాప్టిజం తీసుకున్న సంవత్సరానికి యేసుక్రీస్తు గలిలియాకి వచ్చి సువార్తను ప్రకటించాడు. మిత్రులారా, అక్కడ ఆయన ప్రకటించినటువంటి సువార్త ఏంటి? ఆయన ప్రసంగం ఏంటి? ఆయన ప్రసంగంలోని ముఖ్య అంశాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రసంగంలో ఆయన చేసినటువంటి 15వ వచనంలో ఆయన ప్రసంగం ఉంది. ఆ ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యానికి మనం స్పందించాలి. దేవుని వాక్యానికి స్పందించాలి. అందుకని మనం టైటిల్ ఏం పెట్టుకున్నాం? యేసుక్రీస్తు యొక్క ప్రసంగం. యేసుక్రీస్తు యొక్క ప్రసంగం. ఆయన ప్రసంగించినప్పుడు జనులు ఏం చేయాలి? ఆయన ప్రసంగానికి స్పందన ఉండాలి. ఆయన ప్రసంగానికి ఏముండాలి? స్పందన ఉండాలి. స్పందించాలి. స్పందించకపోతే ప్రయోజనం లేదు. స్పందించకపోతే ఏం లేదు? ప్రయోజనం అనేటువంటిది లేదు, ఉపయోగం అనేటువంటిది లేదు. మిత్రులారా, మొన్న ఈ మధ్య మోకాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి అదేదో ముందని చెప్పుకుంటా వాడు ఏం చేసుకుంటూ వెళ్ళాడు? వాడు ప్రకటించుకుంటూ వెళ్ళాడు. చాలామంది అది విని ఎంగొంటాంలే అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది నాకు నొప్పులు ఉన్నాయి కదా కొనుక్కుందామని అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు స్పందించారు? వినినటువంటి వాళ్ళు, అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు? కొనుక్కున్నారు. స్పందన అంటే అదే. స్పందన అంటే అదే. యేసుక్రీస్తు యెరూషలేముకి ప్రయాణమే వెళుతూ ఉన్నాడు. మధ్యలో కోనేరు ఉంది. ఆ కోనేరు పక్కన 38 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక రోగి ఉన్నాడు. అంతకుముందు ఎవరు కూడా వాడిని పట్టించుకున్నది లేదు, పలకరించింది కూడా లేదు. వెళుతూ అతన్ని చూసి, ఏమయ్యా నువ్వు స్వస్థత పొందుకోవాలనుకుంటున్నావా అని అడిగాడు యేసుక్రీస్తు. పొందుకోవాలని ఉంది, అందుకే అంటాడు నన్ను కోనేట్లకి దింపడానికి ఎవరు కూడా లేరు అంటాడు. దానికి యేసుక్రీస్తు అతనితో మాట్లాడుతూ, అయితే నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. ఆయన చెప్పిన వెంటనే ఆ రోగి ఏం చేశాడు? లేచి నడిచాడు, స్పందించాడు. ఆయన మాటలకు ఏం చేశాడు? స్పందించాడు. ఆయన చెప్పిన వెంటనే ఆయన చేశాడు. అదే స్పందన అంటే. చెప్పిన మాటకు లోబడడం. ఇందాక మనం కీర్తన భాగంలో మనం నేర్చుకున్నదే, ఒకడు బలులను అర్పించుట వలన దేవుడు సంతోషించాడు. ఏది శ్రేష్టమంట? మాట వినడము శ్రేష్టం. మాట వినటం అంటే ఏంటి? చెయ్యడం, అనుసరించడం, అనుకరించడం. ఆయన చెప్పింది చెయ్యడం, అది వినడం అంటే మిత్రులారా. కనుక గమనించాల్సినటువంటి విషయం ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ప్రసంగానికి మనలో స్పందన ఉండాలి. ఎటువంటి స్పందన దేవుని వాక్యానికి నీలో కలగకపోతే సో యూఆర్ ఇన్ ద డేంజరస్ కండిషన్. నువ్వు చాలా ప్రమాదకరమైనటువంటి విశ్వాస జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు అని అర్థమిస్తూ ఉంటుంది. కనుక మిత్రులారా గమనించండి, దేవుని వాక్యానికి ఎప్పుడూ కూడాను విశ్వాసి స్పందించాలి. దేవుని వాక్యానికి విశ్వాసం ఏం చేయాలి? స్పందించాలి. స్పందించని ఎడల ఒకసారి రక్షణ జీవితాన్ని, నీ పాత జీవితాన్ని, నీ విశ్వాసాన్ని పరీక్ష చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మిత్రులారా. ప్రభు చెప్పాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి. నా గొర్రెలు ఏం చేస్తాయి? నా స్వరము వింటాయి. గొర్రెలు కాచేటువంటి కాపర్లు ఉంటారు. మందలన్నీ కలిసే ఉంటాయి. మందలన్నీ కలిసే ఉంటాయి. కలిసి ఉన్నప్పుడు మరి ఆయన ఇల్లు రాగానే ఆయన ఒక శబ్దం చేస్తాడు అని శబ్దం చేస్తాడు.
ఆ శబ్దానికి తన గొర్రెలు ఆ శబ్దము విని ఆయన వెనకాల వెళ్తాయి. ఆయన వెనకాల వెళతాయి. మిత్రులారా, మీరు ఎప్పుడైనా గమనించండి, కాపరి గొర్రెలకి ముందు నడుస్తాడు, వెనకాల ఉండడు. అవునా కదా? ముందు నడుస్తాడు, ఆయన వెనకాలే బడి ఇవి వెళ్తూ ఉంటాయి. ఆ శబ్దం వినగానే అవి టర్న్ అయిపోతాయి. అదే కదా స్పందన అంటే. కాబట్టి దేవుని వాక్యానికి, ఆయన ప్రసంగానికి మనలో స్పందన రావాలి. మనలో ఏం రావాలండి? స్పందించాలి. ఇంతకీ చూద్దాం అసలు ఆయన ప్రసంగం ఏంటి, ఆయన ప్రసంగంలో అంశాలు ఏమేమి ఉన్నాయో అనేటువంటిది మనం చూద్దాం. ఆయన ప్రసంగంలో మొదటి మాట, కాలము సంపూర్ణమై ఉంది. ఏమి సంపూర్ణమైందంట? కాలము సంపూర్ణమై ఉంది. ఇంగ్లీష్లో ఈ పదం బాగుంది, ద టైమ్ ఈజ్ ఫుల్ఫిల్డ్ అన్నాడు. ద టైమ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాడు దీన్ని. మిత్రులారా, మనం గమనించవలసినటువంటి విషయం ఇది. కాలము ఏమై ఉందంట? సంపూర్ణమైంది. తెలుగులో ఇంకొంచెం వివరణగా మాట్లాడదాం. పూర్తయింది, సమయం అయింది, నీ టైం అయ్యింది, నీ సమయం అయ్యింది, నీ సమయం అయ్యింది అని అర్థం ఇస్తూ ఉంటుంది. మిత్రులారా, సమయం ఏమైందంటే పూర్తయింది. సమయం ఏమైందంటే పూర్తయింది. సమయం పూర్తవడం అంటే దేనికి పూర్తయింది? ఇక నీ టైం అయిపోయింది కానీ హెళ్ళు అంటాం. అంటే ఏంటి? ఇక నువ్వు చేయాల్సిన పని, నువ్వు చెప్పాల్సిన విషయాలు అన్నీ కూడాను, నువ్వు చేయాల్సిన విషయాలు అన్నీ కూడాను నువ్వు చేసావు. ఇక నీ టైం పూర్తయింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అంటావు. ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, కాలము సంపూర్ణమైపోయింది. కాలం ఏమైందంట? సంపూర్ణమైంది. దేనికి కాలం అనేటువంటిది పూర్తయింది అనేది మన ప్రశ్న. మిత్రులారా, దేనికి సంపూర్ణమైందని అంటే మనం గమనించాల్సినటువంటి విషయం ఇక్కడ ఒకటి ఉంది. మిత్రులారా, ఆయన యేసుక్రీస్తు విషయంలో చెప్పబడినటువంటి ప్రవచనాలు, యేసుక్రీస్తు విషయంలో ప్రకటించబడినటువంటి ప్రవచనాలు, వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరేటువంటి సమయం అయ్యింది. మిత్రులారా, గమనించండి. మిత్రులారా, యేసుక్రీస్తు విషయంలో ప్రకటించబడినటువంటి, చెప్పబడినటువంటి ఆ యొక్క సమయము అనేటువంటిది పూర్తయింది. ఆ నెరవేరేటువంటి సమయం అనేటువంటిది పూర్తయింది. కొన్ని వచనాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 19:10. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకే అతన్ని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయుము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనానుసారమని నాతో చెప్పెను. పుట్నోట్లో 3 రాశాడు, ప్రవచన ఆత్మ అని. హల్లెలూయా. ఏమిటంట? యేసుక్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యం దేనిని అనుసరించినటువంటిది? చెప్పండి, దేన్ని అనుసరించినటువంటిది? వింటున్నారా? మాటలో వింటున్నారా? అందరూ సందిగ్ధంగా చూస్తూ ఉన్నారు. వింటున్నారా? నిద్రపోతున్నారా? ఓయ్, వింటున్నారా? వాక్యం, నిద్రపోతున్నారా? వినండి, జాగ్రత్తగా వినండి, చెప్పండి, స్పందించండి. అదే అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకే అతని పాదములు ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యం చెప్పు, నీ సహోదరులతో సహదాసుడను, దేవునికే నమస్కారం చేయము, యేసును గూర్చిన సాక్ష్యం ప్రవచనానుసారం అని నాతో చెప్పాను. దేన్ని గురించి? ఎవరి గురించిన సాక్ష్యం అంట? యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యం దేన్ని అనుసరించినటువంటిది? ప్రవచనానుసారమైనటువంటిది. అంటే ప్రవచనాలు అనేటువంటివి ఆయన విషయంలో, ఆయనను గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనం కూడాను యేసుక్రీస్తులో నెరవేరింది. వాగ్దానాలు యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి, ప్రవచనాలు యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. మనం పాడతాం కదా, ఓ పాట కూడా పడతాం, ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. ప్రవచనాలు ఏమయ్యాయి అంట? నెరవేర్చబడ్డాయి, శ్రమ దినాలు అనేటువంటివి ఇక పోయాయి అనేటువంటి పాటను కూడా మనం పాడతాం. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల అనేటువంటి పాటలో ఈ వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఏది పూర్తయింది?
టైం పూర్తయింది అంటే ఏ టైం పూర్తయింది? ప్రవచనాలు నెరవేరేటువంటి సమయం అనేటువంటిది పూర్తయింది. ప్రవచనాలు నెరవేరే సమయం పూర్తయింది. ఇంకా మనం మరొక వచనాన్ని అపోస్తుల కార్యాల గ్రంథం 3:18 చూడండి. అపోస్తుల కార్యాలు 3:18. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చెను. హల్లెలూయా. గమనించండి మిత్రులరా, మనం ఇక్కడ చదివినటువంటి మాట చాలా స్పష్టంగా, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని, ఆయన శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రవచించిన విషయములను, ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చాను. యేసుక్రీస్తు భూమిల మీదకి రావడానికి ముందే ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎలా జీవిస్తాడు, ఆయన ఎలా మరణిస్తాడు, ఆయన ఏం చేస్తాడు, ఇవన్నీ కూడాను ప్రవచనాత్మకంగా ప్రవక్తలు ముందుగానే ప్రజలకు, ఇశ్రాయేలులకు తెలియపరిచారు, ఇశ్రాయేలులకు బోధించారు. మిత్రులారా, గమనించాల్సినటువంటి విషయం ఇది. అందుకనే హేరోదు మహారాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు యూదుల రాజు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడగగానే కలవరపడ్డాడు. అడగంగానే ఏమయ్యాడు ఆయన? కలవరపడి ఏం చేశాడు ఆయన దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు, శాస్త్రులు వీళ్ళందరినీ కూడా పిలిపించి లేఖనాలను పరిశోధించమన్నాడు. అదే కదా 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉండు శాస్త్రులు అందరినీ సమకూర్చాడు. ఎవరెవరిని? ప్రధాన యాజకులు, ప్రజల్లో ఉన్నటువంటి శాస్త్రులు అందరినీ పిలిచి అడిగిన ప్రశ్న ఏంటి? క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాడు. ప్రశ్న ఏంటండి? యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడు వాళ్ళకి ఎట్లా తెలుసు? ప్రధాన యాజకులకే తెలుసు. ఎందుకంటే వాళ్ళే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేతబట్టుకొని వాక్యాన్ని ప్రజలకు అందించేవాళ్ళు. ఈ ధర్మశాస్త్రోపదేశకులు శాస్త్రులే, ప్రధాన యాజకులే. అందుకే వాళ్ళని అడిగాడు, యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడని ప్రవచన వాక్యంలో, ధర్మశాస్త్రంలో రాసుందని వాళ్ళని అడిగాడు. అందుకు వారు యోదయాలను ఎలా అనగా, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని రాయబడి, అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని చెప్పారు. ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని చెప్పారు. మరొక వచనం 2వ అధ్యాయం 23వ వచనం ఏం చెప్పింది చదవండి. అయితే ఆర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదాదేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై గలిలియా ప్రాంతంలోకి వెళ్ళి నజరేతు అనే ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగాను. హల్లెలూయా. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, ఆయన చెప్పినటువంటి ప్రసంగంలో కాలము సంపూర్ణమై ఉన్నది అనేటువంటి ప్రసంగంలో వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి మెసయ్య రాక, వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి యూదులందరూ ఎదురు చూస్తున్నటువంటి యేసుక్రీస్తు రావడం అనేటువంటిది ఏమైంది? ఆ టైం వచ్చింది. యేసుక్రీస్తు వచ్చిన టైము వచ్చింది, పూర్తయింది. కాబట్టి ఇక్కడ నుంచి యేసుక్రీస్తును కూర్చున్నటువంటి ప్రవచనాలు ఏమీ కూడా అక్కడి నుంచి ఇక ఉండవు. ఎందుకంటే ఆయన రాకడను గురించి, ఆయన మొదటి రాకను గురించి, రెండవ రాకను గురించి, ఆయన జీవితం గురించి, ఆయన ఎలా జీవిస్తాడు, ఆయన ఏం చేస్తాడు, జీవించినప్పుడు సిలువ వేసినప్పుడు ఏం చేస్తారు ఆయన్ని, ఇవన్నీ కూడాను ప్రవచన రూపంలో ప్రవక్తల నోట దేవుడు పలికించాడు. కాబట్టి ప్రవచనాలు, వాగ్దానాలు అన్నీ కూడాను ఇదిగో నేను వచ్చాను కాబట్టి అవన్నీ కూడా ఏమైపోయినాయి అంటే పూర్తయ్యాయి. ఇక ఆ టైం అనేటువంటిది పూర్తయింది అనేటువంటి మాటను, ప్రసంగాన్ని యేసుక్రీస్తు ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. మిత్రులారా, హల్లెలూయా.
కనుక గమనించండి, యేసుక్రీస్తు వచ్చాడు, చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, పునరుద్ధరణ తిరిగి లేచాడు, ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందండి? మరలా నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా అని నువ్వు బట్టిగా పిలిచిన ఆయన రాడు. అర్థమవుతుందండి? నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా అని నువ్వు 100 సార్లు కాదు, శరీరాన్ని బ్లేడుతో కోసుకొని రక్కేసుకుని పేక కోసుకున్నా రాడాయన. ఎందుకంటే ఆయన వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధరణే తిరిగి లేచాడు, ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన మరలా వస్తాడు. అర్థమవుతుంది? నువ్వు పిలిస్తే రాడాయన, నేను పిలిస్తే రాడాయన. యేసుక్రీస్తు అంటాడు, మరలా నువ్వు ఎప్పుడు వస్తావని శిష్యులు అడిగితే, కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నవి, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. మీ పని ఏంటి? సువార్త చెప్పడమే మీ పని. ప్రతి ఒక్కరికి సువార్తను అందించడమే మన పని. గమనించాల్సినటువంటి విషయం ఇది మిత్రులారా. కనుక అందుకే క్రిస్మస్ జరిగేటప్పుడు, క్రిస్మస్ అంటే ఏంటో జనానికి తెలియదు. ఆయన పుట్టినరోజు అంటారు. ఆయన పుట్టినరోజు కాదు, ఇట్స్ నాట్ బర్త్డే. ఆయన బర్త్డే కాదు అది, ఆయన పుట్టినరోజు కాదు అది, క్రైస్ట్ మాస్, ఆయనను ఆరాధించేటువంటి దినం అది. ఆయన పుట్టినరోజుగా ఎవరు సెలబ్రేట్ చేయరు. ఎవరో అవివేకంతో ఉన్నటువంటి వాళ్ళు, తెలివి లేనటువంటి వాళ్ళు, వాక్యం తెలియనటువంటి వారు. ఆయన పుట్టినరోజుతో నీకు సంబంధం ఏంటి? ఆయన పుట్టినరోజు తెలుసుకొని నువ్వేం చేస్తావు? ఏమండి? ఆయన పుట్టినరోజు ముఖ్యం కాదు, ఆయన ముఖ్యం. ఎవరు ముఖ్యం అండి? ఆయన ముఖ్యం. ఆయన పుట్టినరోజు ముఖ్యం కాదు, ఆయన ముఖ్యం. ఒకవేళ పుట్టినరోజు డేట్ వేసి ఉంటే ఆ రోజునే గొప్పదినం అనేవాళ్ళు మనోళ్ళు. మనుషులు అదే అంటారు, ఆ దినమే గొప్ప రోజు. అందుకే పరిశుద్ధ వాక్యం చెప్తుంది, మనం రోజుల్ని కాదు ప్రేమించాల్సింది, రోజుల్ని కాదు పూజించాల్సింది, రోజుల్ని కాదు గౌరవించాల్సింది, సజీవుడైనటువంటి క్రీస్తు యేసుని మనం ప్రేమించాలి, గౌరవించాలి. అందుకే ఆయన ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి మొదటి మాట, కాలము సంపూర్ణమై ఉంది. కాలం ఏమైపోయిందంట? సంపూర్ణమై ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 4:4. గలతీయులకు రాసిన పత్రిక 4:4. కాలము ఎప్పుడంటది? కాలం ఏమైందంట? పరిపూర్ణమైనప్పుడు. ఏం పంపాడు ఆయన? తన కుమారుణ్ణి పంపాడు. చూడండి, యేసుక్రీస్తు రావడం అనేది ఒక షెడ్యూల్. షెడ్యూల్ అంటే ఏంటి? టైం టేబుల్. టైం టేబుల్ తెలుసు కదా, స్కూల్లో మీకు టైం టేబుల్ వేస్తారు, మీకు పిల్లలకి టైం టేబుల్ వేస్తారు. ఇదిగో 9 నుంచి 10 వరకు ఒక క్లాసు, 9:45 వరకు పలానా సైన్స్ క్లాసు, పిఎస్ క్లాసు, 9:45 నుంచి 10:30 వరకు మరొక క్లాసు, 10:30 వరకు మరలా ఇంగ్లీష్ క్లాసు. ఇలా టైం టేబుల్ వేస్తారు, షెడ్యూల్ వేస్తారు. అలాగే యేసుక్రీస్తు రావడం అనేటువంటిది, కాలము పరిపూర్ణం అవ్వడం అనేటువంటిది ఆయన షెడ్యూల్. ఆయన రావలసిన టైంలో ఆయన వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు రావడం అనేటువంటిది ఇట్స్ నాట్ ఏదో ఇన్స్టెంట్గా కోఇన్సిడెంట్స్గా జరిగినటువంటి విషయం కాదు, అది యాదృచ్ఛికంగా జరిగినటువంటి విషయం కాదు. యేసుక్రీస్తు భూమి మీదకి రావడం అనేటువంటిది యాదృచ్ఛికం కాదు. ఇట్ వాజ్ ప్రీ ప్లాన్డ్. ముందుగానే నిర్ణయించబడిన, ముందుగానే సిద్ధపరచబడిన అత్యున్నతమైన మహోన్నతమైన ప్రణాళిక. మోషే చెప్తాడు, నా వంటి ప్రవక్తను మీలో ఒక్కడికి పంపుతున్నాడు దేవుడు అనేటువంటి విషయాన్ని ముందుగానే చెప్పాడు. 53వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు జీవితం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా. కన్యక గర్భవతియే కుమారుని కనును, ఎలయనగా మనకు శిశువు పుట్టెను. ఈ ప్రవచనాలన్నీ మనకు తెలుసు. ఇప్పుడు చదివిన యోధా దేశపు బెత్లెహేమ, యోధా ప్రధానుల్లో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఈ ప్రవచనాలన్నీ దేని గురించి తెలియజేస్తున్నాయి? యేసుక్రీస్తు రాకను గురించి తెలియజేస్తున్నాయి. కాబట్టి క్రీస్తు రావడం, భూమి మీదకి ఆయన జీవించడం అనేది అకస్మాత్తుగా, ఏదో కోయిన్సిడెంటల్గా,
జరిగినటువంటి సందర్భం ఏమీ కూడాను కాదు. అది ప్రీ ప్లాన్డ్గా ఆదిలోనే దేవుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం మనకు అది చెప్తా ఉంది. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదను, నీవు అతని మడిమ మీద కొడతావు, ఆయన నిన్ను తల మీద. అది ఇదేంటిది? ఇది ప్రవచనాలన్నీ ఏంటవి? ఈ వాగ్దానాలన్నీ ఏంటవి? యేసుక్రీస్తుని గుర్చినటువంటి వాగ్దానాలు నెరవేరేటువంటి సమయం అనేటువంటిది పూర్తయింది. కాలము సంపూర్ణమైనటువంటి టైంలో, పూర్తయినటువంటి టైంలో, రావలసినటువంటి సమయంలో, అనుకూలమైనటువంటి సమయంలో, అది ఆయన రావాల్సిన టైం, ఆయన వచ్చాడు. అప్పుడప్పుడు మనం ఉపయోగిస్తాం ఈ పదాన్ని, కరెక్ట్ టైంకి వచ్చావు అని. సేమ్ థింగ్, అంతే, ఇంకేమీ లేదు దీంట్లో. ఇంకా మనం లోతుగా ఎదగడానికి ఇంకేమీ లేదు. ఎంత ఎతికినా మనకేమీ కనపడదు. కాలము సంపూర్ణమైంది అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన రావాల్సిన టైంలో ఆయన వచ్చాడు. వాగ్దానాలు, ప్రవచనాలు అన్నీ కూడాను క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. కాబట్టి మన చూపు క్రీస్తు యేసు వైపు మనం ఉండాలి. మన చూపు మన పాపములకు శాంతికరము ఆయనే. క్రీస్తు తప్ప వేరొకటి ఇంకేది కూడాను లేదు. సమస్తము క్రీస్తే. ప్రతిదానికి యేసుక్రీస్తే అంటే ప్రతిదానికి యేసుక్రీస్తే. వాక్యం అలాగూ మనకు చెప్పింది, మనకు నేర్పిస్తూ ఉంది మిత్రులారా. కనుక గమనించాల్సినటువంటి విషయం ప్రసంగం అదే. ఇదిగో మీరు ఇప్పుడు దాకా మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, మెస్సయ్య నేను వచ్చాను. అందుకని తన యొక్క మాటల పర్సనల్ ఎవాంజలిజం అంటే వ్యక్తిగత సువార్త చేసేటప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు అసలు నీతో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో నువ్వు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అని అంటాడు. 4వ అధ్యాయం యోహాను సువార్త, యోహాను సువార్త 4వ అధ్యాయం. పదవచనం. అందుకేసు నువ్వు దేవుని వరమును నాకు దాహమునకిమ్మ నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు నువ్వు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఆయనను అడుగుదువు. ఆయన అడగట్లేదు ఈవిడ. ఎందుకు అడగట్లేదు? ఆయన గురించి ఈవిడకు తెలియదు కాబట్టి అడగట్లేదు. అందుకని యేసుక్రీస్తు చెబుతా ఉంటున్నాడు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మ నిన్ను అడుగుచున్నవాడు ఎవడో ఆయనను నువ్వు ఎరిగి ఉంటే నువ్వు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమును ఇచ్చినని ఆమెతో చెప్పాను. అసలు నేను దాహానికి నాకు మంచినీళ్ళు ఇవ్వమ్మా, నాకు ఆ దాహం వేస్తుంది, నాకు మంచినీళ్ళు ఇవ్వమ్మా అని నిన్ను అడిగింది ఎవరో ఆ వ్యక్తి గురించి నీకు తెలియదు. ఒకవేళ నీకు తెలుసుంటే నువ్వు ఆయనకు దాహం ఇవ్వడం కాదు, ఆయన్నే నువ్వు దాహమునకిమ్మని అడుగుతావు. హల్లెలూయా. సో ఆమె తెలుసుకుంది. అక్కడ తెలుసుకొని వెళ్ళి ఏం చేసింది ఆవిడ? ఊరంతా కూడా అని చెప్పింది. 39వ వచనం 4:39. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరి వారిలో సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఊరికి వెళ్ళి ఆ ఊర్లోకి వెళ్ళి ఎందుకంటే నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి అతను ఇతనేనని చెప్పేసి అతనికి సాక్ష్యం ఇచ్చారు. ఊరి జనానికి ఆవిడ సాక్ష్యం ఇచ్చింది. అప్పుడు ఊరి వాళ్ళందరూ ఏం చేశారు? ఇప్పుడు మెస్సియా గురించి ఇవి చెప్తా ఉంది, అసలు ఆయనో కాదో చూద్దామని వచ్చారు. చూసి వచ్చిన వాళ్ళు ఏం చేశారండి? ఇది ఆశ్చర్యకరమైన విషయం. చదవండి 47వ వచనం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. ఏం చేశాంట? నిజముగా లోకరక్షకుడు ఏం చేశారు? తెలుసుకొని నమ్మారు. ఇది కావాలండి మనకి, తెలుసుకొని నమ్మారు. ఇది కాలము పరిపూర్ణమయ్యింది, క్రీస్తు వచ్చాడు. మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య రావలసినటువంటి సమయానికి ఆయన వచ్చాడు. కాలం పూర్తయింది. అది ఆయన ప్రసంగంలో ఉన్నటువంటి మొదటి అంశం మిత్రులారా. కనుక మనం గమనించాల్సినటువంటి విషయం, క్రీస్తు వచ్చాడు, కాలం పూర్తయింది, కాలము పరిపూర్ణమైంది. పరిపూర్ణమైనటువంటి సమయంలో, పూర్ణ సమయంలో యేసుక్రీస్తు రావలసినటువంటి సమయంలో ఆయన వచ్చాడు. గలతీ 4లో ఏం చెప్పాడు ఆయన? మరొకసారి చదవండి మిత్రులారా. గలతీ 4:4
అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏం చెప్పింది వాక్యం మనకు? కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టాడు. ఎవరి యందు? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్త్రీ పురుషులకు పుట్టడం కాదు. నీకు అర్థమైంది అన్నమాట. స్త్రీ అందు పుట్టడం అంటే కన్యక గర్భాన ఆయన జన్మించాడు. సో ద టైమ్ ఈజ్ ఓవర్, ద టైమ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. సమయం అనేటువంటిది పూర్తయింది. ఇక్కడున్న మనందరికీ దేవుడు చెప్తున్న మాట కూడా అదే, సమయం పూర్తయింది. దేనికి పూర్తయింది? అక్కడ ప్రసంగాన్ని కొనసాగిస్తూ అని చెప్పిన రెండవ మాట, దేవుని రాజ్యము సమీపించిందని చెప్పాడు. ఎక్కడుందంట దేవుని రాజ్యం? సమీపంగా ఉంది. ఎవరి రాజ్యం అండి ఇది? సమయం పూర్తయింది. సో ఇక దేవుని రాజ్యం ఎలాగుంది? సమీపంగా ఉంది. అప్పుడప్పుడు పిల్లలకి మనం ఫోన్ చేస్తాం, తాతయ్య వస్తున్నాడు. తాతయ్య ఎక్కడున్నావు? నాన్న ఇక్కడే దగ్గరలో ఉన్నా. ఓ మా తాత దగ్గరలో ఉన్నాడంట. హ్యాపీగా ఫీల్ అవుతారు. తాత వస్తున్నాడని, చుట్టాలు వస్తున్నారని పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇది మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అంశం. ఎవరి రాజ్యం దగ్గరగా ఉందంట? దేవుని రాజ్యము దగ్గర. దట్ ఈస్ ద గాస్పల్. అందుకే రాత్రి మనం రోమపత్రిక ధ్యానం చేస్తూ ఉత్తమమైన వాటిని గూర్చి ప్రకటించే వారి పాదాలు సుందరములు. ఏది ఉత్తమము? దేవుని రాజ్యము ఉత్తమం, ఈ లోకం కాదు. ఈ లోక రాజ్యాలన్నీ కూలిపోతాయి. ఇవి ఉండవు. ఇవి ఉండేవి ఏవి కూడా ఉండేవి కాదు మిత్రులారా. ఇవి ఒక రోజున మిక్కటమైనటువంటి వేండ్రమతో లయమైపోతాయి. దేవుని రాజ్యం శాశ్వత కాలంగా ఉండేటువంటిది. కాబట్టి ఆయన ప్రజలకు చెప్పిన ఆయన ప్రసంగంలో రెండవ మాట ఏంటంటే, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, ఇక కాలం పూర్తయింది, మీరు దేవుని రాజ్యం సమీపంగా ఉండండి, దేవుని రాజ్యం సమీపంగా ఉందని వాళ్ళకి ప్రకటించాడు. ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం అదే, దేవుని రాజ్యము అనేటువంటిది సమీపంగా ఉంది. దేవుని రాజ్యం సమీపంగా ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పినదేమనగా, రక్తమాంసములు, అమ్మమ్మ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి తల్లి, రక్తమాంసములు దేవుని రాజ్యమును ఏంటండి ఏం చేయమంట? స్వతంత్రించుకో. దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ఈ శరీరంతో, ఈ దేహముతో నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్ళవు. నీకున్న దేహంతో, నాకున్న ఈ శరీరంతో, ఈ రక్తమాంసములతో దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేం. కాబట్టి we should think about the kingdom of God. ప్రభు అందుకనే తను ప్రసంగం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు నీతిని గురించి, దేని గురించి చదవండి, ఆయన రాజ్యమును గురించి వెతకమన్నాడు. ఆయన నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమని చెప్పాడు ఆయన. సో ఆయన మనకిచ్చిన హింట్, సూచన, దేన్ని కనుగొనమన్నాడు? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నువ్వు నేను కనుగొనాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఆయన నీతిని గురించి, ఆయన రాజ్యాన్ని గురించి మనం కనిపెట్టుకొని ఉండాలి. ఆయన రాజ్యం ఎక్కడుంది? నియర్, సమీపంగా ఉంది, దగ్గరలో ఉంది. ఎక్కడుందండి? దగ్గరలో ఉంది, సమీపంగా ఉంది. కాబట్టి ఓ ప్రియ విశ్వాసి, ఓ ప్రియ దేవుని నమ్ముకున్నటువంటి ప్రియ సంఘమ, మనం అందరము కూడాను ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం కనిపెట్టుకుని ఉండాలి. పరలోక ప్రార్థనలో మనం చేస్తాం, ఈ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. ఎక్కడెక్కడంట? పరలోకంలో ఆయన చిత్తం నెరవేరుతుంది, భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేరాలని మనం ప్రార్థన చేస్తున్నాం. సో వాట్ ఈస్ అవర్ ప్రేయర్? యువర్ కింగ్డమ్ ఈజ్ నియర్. ఆయన రాజ్యము చాలా దగ్గరలో ఉంది.
ఏంటి ఆయన రాజ్యం యొక్క గొప్పతనం ఏంటంటే మిత్రులరా, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పికలు ఉండవు, అక్కడ మరణం లేదు, అక్కడ నిత్య జీవం ఉంది ఆయన రాజ్యంలో. అక్కడ వేదనలు లేవు, అక్కడ మనకు ఒకడే ప్రభువు, క్రీస్తే మనందరికీ కూడాను ప్రభువై ఉంటాడు. ఆయన పరిపాలన క్రిందకు మనం వెళ్ళబోతున్నాం. ఆయన పరిపాలన క్రిందకు మనం వెళ్ళబోతున్నాం. ఇది కదా మనం ప్రకటించాల్సినటువంటి సత్యము. మనం ప్రకటించాల్సిన సత్యం ఏంటంటే ఇదే. ఇక మిగిలినవి నీ వ్యవసాయము, నీ యొక్క పనులు, నీ కూలి పని, నీ యొక్క పనులు ఏ చేసినా సరే అది నువ్వు కష్టపడుకోవాల్సిందే, పని చేయాల్సిందే, తప్పదు. అది నీకు నీతి నిజాయితీగా నువ్వు అలా కష్టపడి పని చేసుకోవాల్సిందే. కష్టపడి పని చేయకోకుండా దేవుడు నీకు ఏమి ఇవ్వడు. అలా అనుకొని ఉంటే అవ్వ ఆదాములకి దేవుడు వాళ్ళు కష్టపడి పని చేయకుండానే మీరు తినడరా బాబు అని చెప్పేసి శాశ్వత కాలం వాళ్ళు పోషిస్తూ ఉండేవాడు. దేవుడు అటువంటి పని చెయ్యడు, అవునా కదా? అక్కడే ఉండిచ్చేవాడు. వాళ్ళని బయటికి దోసేయాల్సిన పని. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత భూమి అంతా ఏమైంది? అప్పటి వరకు ముండ్ల పొదలు లేవు, గచ్చ పొదలు లేవు, ఏమీ లేవు. చక్కగా మంచి పంటలు పండాయి. వాళ్ళు చేసే పని ఏమో చక్కగా కోసుకొని తింటమే, అక్కడ పని ఏం లేదు వాళ్ళకి, కాపలాగా వేయటమే వాళ్ళ పని. కానీ ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? బ్రతుకు దినములన్నీ ఏం చేయాలంట? అదేంటి? అది పనిష్మెంట్. పాపమును బట్టి పనిష్మెంట్. కాబట్టి ఆ పనిష్మెంట్ నువ్వు తీసేయంటే ఆయన ఎట్లా చేస్తాడు? పనిష్మెంట్ని తీసేయడం అనేటువంటిది ఇంకా కుదరదుగా. గమనించి చదవండి అసలు ఆ మాట ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా మంచిది మిత్రులారా. 4వ అధ్యాయం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీ బ్రతుకుదనముల నీ దాన్ని పంట తిందువు. దేంతో? ప్రయాస పడాలి. ఏం చేయాలి? బార పట్టుకోవాలి, పలుగు పట్టుకోవాలి, నాగలు పట్టుకోవాలి, దున్నాలి, ఒంగోవాలి. చెమట తప్పదు, అది తప్పేది కాదు. నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏమిటంటే అది? నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. అక్కడ అంటాడు, అది ముండ్ల తుప్పులను గచ్చపొదలు నీకు మొలిపించును, పొలములో పంట ఏం మొలిపిస్తుందంట? మీరు వ్యవసాయం చేసే ముందు ఏం చేస్తారండి? కలుపు మందు కొడతారు. కలుపు మందు కొడతామా కొట్టమా? అది ఎందుకు శపించబడింది? నీ నిమిత్తము అది శపించబడింది నేల. దానిని నువ్వు బ్రతికి దినములన్నీ కూడా నీ ముఖపు చెమట కార్చుకుంటూ ప్రయాసతో కష్టపడి సంపాదించు. సంపాదించి తింటావు. హల్లెలూయా. కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశము, దేన్ని వెదకాలి? దేన్ని వెదకాలి? ఒక క్రైస్తవుడు దేవుని రాజ్యాన్ని క్రైస్తవుడు వెతకాలి. దేవుని రాజ్యాన్ని క్రైస్తవుడు వెతకాలి మిత్రులారా. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమని దేవుని లేఖనం చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఆయన నిన్ను ఏలబోతున్నాడు ఆయన రాజ్యంలో. ఆయన రాజ్యంలోనికి, ఆయన పరిపాలన క్రిందకు నువ్వు రావాలి. ఆయన పరిపాలన క్రిందకు నువ్వు రావాలి, నువ్వు వెళ్ళాలి. ఈ రక్త మాంసములతో ఆయన రాజ్యానికి వెళ్ళవు, ఈ దేహముతో ఆయన రాజ్యానికి వెళ్ళవు. కాబట్టి దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి అనేటువంటి ప్రకటనను, ప్రసంగాన్ని యేసుక్రీస్తు చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 52:7. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రకటించు వారిని పాదములు నీ దేవుడు. ఇది గుర్తుపెట్టుకోండి ఈ మాట.
రక్షణ సమాచారము ప్రకటించే వారి పాదములను నీ దేవుడు ఏలుచున్నాడని, ఏం చేస్తున్నాడని? ఏలుచున్నాడని, పరిపాలిస్తున్నాడని, ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద. అది సియోనుతో చెప్పాలంట. ఏం చెప్పాలి? ఏం చెప్పాలండి? మనం చెప్పాల్సిందేంటి? నీ దేవుడు నిన్ను ఏలుచున్నాడని చెప్పాలి. నీ దేవుడు నిన్ను ఏలుచున్నాడని సియోనుతో చెప్పాలి. అలా చెప్పేవాడి పాదాలు ఏంటంటే పర్వతముల మీద. ఆయన ప్రసంగంలో ప్రధానమైనటువంటి అంశం మొదటి మాట కాలము సంపూర్ణమైతే, రెండవ మాట దేవుని రాజ్యము సమీపంగా ఉంది. అంటే రాజ్యం సమీపంగా ఉందంటే నీ దేవుడు నిన్ను ఏలుచున్నాడు. ఈ శరీరంతో నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్ళ. దాట్స్ వాట్ ఈస్ మెసేజ్. యేసుక్రీస్తు యొక్క ప్రసంగము అదే మిత్రులారా. లోక 23:42, లోకాసువార్త 23వ అధ్యాయం 42వ వచనం ఏం చెప్పింది చదవండి. 23:42. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, అది ఇది మీకు తెలుసు కదా, దొంగ. ఎవరైతేనో దొంగ, సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? ఏం గుర్తు? నీ రాజ్యము. ఎవరి రాజ్యం అంటే అది? యేసుక్రీస్తు రాజ్యము. నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు? నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమన్నాడు. నన్ను కూడా ఏం చేయమన్నాడు? జ్ఞాపకం చేసుకోమన్నాడు. గమనించవలసినటువంటి విషయం, క్రీస్తు మనల్ని రాజ్యం చేయబోతున్నాడు, పరిపాలన చేయబోతున్నాడు, ఏలుచున్నాడు. ఆయన రాజ్యం సమీపంగా ఉంది. ఆయన రాజ్యానికి మనం సిద్ధపడాలి. కాలం సంపూర్ణమయ్యింది. కాలము సంపూర్ణమైంది. ప్రవచనాలు, వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి. కాలం అనేటువంటిది పరిపూర్ణమైంది. ఇక మనం సిద్ధపడాలి ఆయన రాజ్యంలోనికి వెళ్ళడానికి. ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళడానికి సరైన సిద్ధపాటు అనేటువంటిది మనం కలిగి ఉండాలి మిత్రులారా. అపోస్తలులు బోధించింది కూడా అదే. శ్రమలను అనుభవించి ఏం చేయమన్నాడు? శ్రమలను అనుభవించి దేవుని రాజ్యానికి మనము సిద్ధపడాలని. వేటిని అనుభవించాలంట? శ్రమలను అనుభవించి. మళ్ళా చెప్తున్నాను, యేసుక్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు రావనే అబద్ధాన్ని నేను చెప్పను. ప్రతి క్రైస్తవునికి శ్రమ ఉంటుంది. ప్రతి విశ్వాసి శ్రమను ఎదుర్కొంటాడు, ఖచ్చితంగా ఎదుర్కొంటాడు. ఆ శ్రమ నీకు వచ్చినప్పుడు నువ్వు భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడుతుంది. దేవుని సహాయ సహకారాలు నీకు ఉన్నాయి. నువ్వు యథార్థంగా ఉండు, నీతిగా ఉండు, ప్రార్థనతో నీకు వచ్చినటువంటి శ్రమను జయించు. ఆయన సహాయ సహకారాలు నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా, మహిమ దేవుని కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియ మిత్రులారా, ఇక సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ ప్రార్థన అదే. నీ రాజ్యము, దై కింగ్డమ్. అది వచ్చినప్పుడు నన్ను కూడా గుర్తు పెట్టుకోమన్నాడు యేసుక్రీస్తు అన్నాడు అతనితో. నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు. యూ విల్ బి ఇన్ మై కింగ్డమ్. ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు నాతో పాటు నా రాజ్యంలోనికి నిన్ను తీసుకుని వెళ్తున్నాడు. కాబట్టి ప్రభునందు మిత్రులు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని రాజ్యము మనకు చాలా సమీపంగా. దానియేలు 2:44, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథం ఫాస్ట్గా 2:44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరి ఎవ్వరికి కూడాను ఆ రాజ్యము ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. ఇది చెప్తున్నాడు ప్రభు దేవుని ప్రసంగంలో. దేవుని రాజ్యము సమీపంగా ఉంది. నువ్వు ఈ శరీరంతో దేవుని రాజ్యానికి వెళ్ళవు.
ఆ దేవుని రాజ్యం ఎలాంటిది అని అంటే యుగ యుగములు నిలుచుండేటువంటి రాజ్యం అది. ఎప్పుడది ఎన్ని రోజులు ఉంటుందంట? యుగ యుగములు నిలుచుండేటువంటి రాజ్యం. మనకలాగా 5 సంవత్సరాల తర్వాత వేరేటి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వేరొకటి, సెంట్రల్ స్టేటు కింగ్డమ్స్ ఉండవు. శాశ్వతమైనటువంటి రాజ్యం అది. ఆ రాజ్యంలోనికి మనం సిద్ధపడాలి. ఆ రాజ్యాన్ని మనల్ని వెదకమని దేవుడు తన ప్రసంగంలో మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మిత్రులు, ఆయనకు స్థాపించబోయేటువంటి రాజ్యము దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఏం కలగదు? ఎన్నో రాజ్యాలు, అలెగ్జాండర్ కింగ్డమ్ కూలిపోయింది, గ్రీకు రాజ్యం, పర్షియన్ల రాజ్యం, ఇలా రకరకాలైనటువంటి రాజ్యాలు ఈ భూమిని పరిపాలన చేశాయి. మిత్రులరా, నిలబడ్డాయా? కూలిపోయాయి. కానీ దేవుడు నిర్మిస్తున్నటువంటి రాజ్యానికి నాశనం అనేటువంటిది కలుగదు. అది ఎంతకాలం ఉంటుందంట? యుగ యుగములు నిలిచేటువంటి రాజ్యం. ఆ రాజ్యము పొందిన వారికి తప్ప వేరే వాళ్ళు ఎవరికి కూడా అది దక్కదు. క్వశ్చన్ ఇక్కడ మనకి ఇచ్చాడు ఏంటంటే, ఇంతకీ ఆ రాజ్యాన్ని నువ్వు పొందుకున్నావా? ఎలా పొందుకుంటావు ఆ రాజ్యాన్ని అంటే, యేసు క్రీస్తు నీ పాపము నిమిత్తము మృతి పొంది తిరిగి లేచాడని నీ హృదయములో నువ్వు విశ్వసించుట వలన ఆ రాజ్యాన్ని నువ్వు దక్కించుకుంటావు. ప్రభు అదే చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నశించక నిత్య జీవాన్ని పొందుకుంటాడు. మిత్రమా, గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజున యు ఆర్ గోయింగ్ టు డై. అది ఏ క్షణంలో నువ్వు మరణిస్తావో తెలియదు, కానీ ఏ క్షణంలోనైనా నువ్వు మరణించవచ్చు. ఏ నిమిషంలోనైనా నువ్వు మరణించవచ్చు. ఐతువరంలో ఒక తల్లికి కొడుకు బాగా చదివించారు, ఉన్నతమైనటువంటి విద్య నేర్పించారు, చదివించారు, ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిందని సంబరాల్లో ఉన్నంతసేపు కూడా ఉద్యోగంలో లేడు. సరదాగా ఫ్రెండ్స్తో ఈత కొడతానికి వెళ్ళాడంట, సరదాగా నీళ్ళమ్మట పోయాడు, చచ్చిపోయాడండి. ఏం చెప్పేది అదే. ఉద్యోగం వచ్చినంతసేపు కూడా, ఆ ఉద్యోగం కోసం తన కష్టపడినంతసేపు కూడా, కష్టపడినంత కాలం కూడా ఉద్యోగం చేయలేదు. కాబట్టి ఆయన రాజ్యానికి మనం సిద్ధపడాలి. ఆయన రాజ్యానికి మనం ఏమవ్వాలండి? సిద్ధపడాలి. ఈ శరీరంతో నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. అందుకని యేసుక్రీస్తు తన ప్రసంగంలో జ్ఞాపకం చేస్తూ ప్రజలందరికీ ఆయన బోధించిన మాట ఏంటంటే, మిత్రులారా, ఇదిగో కాలము సంపూర్ణమయ్యింది, కాలము పరిపూర్ణమయ్యింది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ఆ రాజ్యానికి నువ్వు ఈ శరీరంతో ఆయన రాజ్యానికి వెళ్ళావు. ఆయన రాజ్యం చాలా సమీపంగా ఉంది, త్వరగా వస్తున్నాడు ఆయన రాజ్యంతో. దొంగ ఆ రాజ్యంలోనికి ప్రవేశించాడు. దొంగ రాజ్యంలోనికి ప్రవేశించాడు. ఆ రాజ్యము సమీపంగా ఉంది, చాలా నియర్డ్గా ఉంది, చాలా దగ్గరగా ఉంది. అది ఎలాంటి రాజ్యము అనంటే, అది దానికి నాశనము లేదు. ఆ రాజ్యానికి అది యుగ యుగములు శాశ్వత కాలం ఉండేటువంటి రాజ్యం. అందుకే తన ప్రసంగంలో కొనసాగిస్తూ ఏం చెప్పాడో తెలుసా మిత్రులారా? దేవుని రాజ్యం సమీపంగా ఉంది కనుక మారు మనసు పొందండి అని చెప్పాడు ఆయన. ఏం చేయాలండి? ఆయన చెప్పాల్సిన కాలం, వాగ్దానాలు, ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి, కాలం పరిపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. వాట్ డూ యూ హ్యావ్ టు డూ? నువ్వు చేయాల్సింది ఏంటి? మారు మనసు పొందు. మారు మనసు పొందమని ఆయన ప్రకటించాడండి. ఆయన ప్రసంగంలో 3వ అంశము మారు మనసు పొందు. ఏం పొందాలి? రైట్. దొంగ దేవుని రాజ్యంలో ఉండడానికి కారణం ఏంటి? మారు మనసే. వాడు సిలువలో వేలాడుతున్నప్పుడు వాడి పక్కన వాడితో పాటు ఉన్నటువంటి మరొక దొంగ యేసుక్రీస్తును హేళన చేస్తూ, అవహేళన చేస్తూ, అవమానంగా మాట్లాడుతూ ఉంటే, ఇతగాడు మాట్లాడినటువంటి మాటలు వింటే గనక ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటది. తప్పు మాట్లాడుతున్నావురా, నువ్వు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు, ఇకనైనా మనకి బుద్ధి లేదా? శిక్ష అనుభవిస్తున్నావు కదా, నువ్వు అనుభవిస్తున్న శిక్షకి నేను అనుభవిస్తున్న శిక్ష అది న్యాయం. మనం తప్పు చేసాం కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాం. కానీ ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన తప్పు చేయలేదు, ఆయనలో పాపము లేదు.
ఆయనలో ఏం లేదండి, పాపం లేదు. ఆ జ్ఞానోదయం అయిందండి. జ్ఞానోదయం, మారు మనసు జ్ఞానోదయం. ఆ మార్పు మనలోకి రావాలి. హృదయంలో మార్పు రావాలి. హృదయంలోనికి మార్పు రావాలి. నెహెమ్యా అనుకుంటా ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ అంటాడు, దేవుని వైపు తిరగడానికి మనస్సు లేదంట వీళ్ళకి. ఏం లేదంట? మనసు లేదంటే ఏం లేదు, మారు మనసు అనేటువంటిది లేదు. ఆయనను దేవుడు క్షమించడానికి క్షమాహృదయము కలిగినటువంటి వాడు గనుక దేవుడు వారిని విడిచిపెట్టలేరు. దేవుడు నిన్ను విడిచిపెట్టలా. ఆయన వైపు నువ్వు తిరుగుతావేమోనని, ఆయన రాజ్యం ఆయన రావడానికి ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది? నువ్వు ఇకనైనా మార్పు చెందుతావేమోనన్న ధ్యాసతో. పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడను నశింపవలనని ఇచ్చయింపక, ఎవడు కూడా నశించాలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు. ఏం కోరుకుంటున్నాడంట ఆయన? అందరూ ఏం పొందుకోవాలని కోరుకుంటున్నాడు? మారు మనసు పొందుకోవాలని కోరుకుంటున్నాడు ఆయన. అందుకు ఆలస్యం జరుగుతూ ఉంది. ఆయన రాజ్యం ఇంకా రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకు? కారణం ఏంటి? నీ మార్పు గురించే కారణం. అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. నాది అని నువ్వు గుండెలు బాదుకుంటే ఇది నాది అని కొట్లాడుతున్నా చూసావా, అది నీకు ఉండదు. అవును కదా, నిన్న ఏదో మాట్లాడుకోవడం చక్కగా ఏముండదు. అర్థమవుతుందా మిత్రులారా? కనుక అందుకే దేవుని రాజ్యాన్ని వెతకండి. దేవుని రాజ్యం సమీపంగా ఉందండి. మారు మనసు పొందండి. మరొక మాట చెప్పాడు అక్కడ, మారు మనసు పొందండి, సువార్తను నమ్మమని చెప్పాడు ఆయన. దేన్ని నమ్మాడు ఆయన? అదేం నమ్మన్నాడు ఆయన? సువార్తను నమ్మమని ప్రకటించాడు ఆయన. ఏముంది సువార్తలో? నమ్ము ప్రతివానికి రక్షణ కలుగు చేయుటకు సువార్త దేవుని శక్తి. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద జీసస్. యేసు క్రీస్తు యొక్క ప్రసంగం అదే. కాలము పరిపూర్ణమయ్యింది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. కాబట్టి మీరేం చేయాలి? మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి. మారు మనసు పొంది సువార్తను నమ్మండి. 15వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ వచనం చెప్పింది, చదవండి ఆ మాట. ఏం చెప్తుందంటే, సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ. అది ఆ సువార్త వలన మీకు ఏం కలుగుతుందంట? రక్షణ పొందువారై ఉందురు. రక్షణ పొందువారై ఉందురు. కాబట్టి ఈ దేహంతో దేవుని రాజ్యానికి వెళ్ళలేము. దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే దేవుని రాజ్య స్వభావ వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి పోలికలోనికి మనం రావాలి. ఆ పోలిక మనకి ఎలా వస్తుందంటే మనం మారు మనసు పొంది సువార్తను నమ్మినప్పుడు. హల్లెలూయా. చూడండి, మీకు అది సాధ్యమేనా? 49వ వచనం, అదే కొరింథీ పత్రిక 49వ వచనం. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఇది పాసిబుల్ అయింది. అది కూడా ఇది సాధ్యమైనప్పుడు అది సాధ్యం కాదా? మట్టి నుండి పుట్టిన వాని పోలికలో మనం ఉన్నాం ఇప్పుడు.
అవునా? మట్టి నుండి పుట్టిన వాని పోలికేంటి? తిరుగుబాటు చేయడం. పోలిక అంటే ఏంటి? స్వభావం. మట్టి నుండి పుట్టిన మనిషి యొక్క పోలికే స్వభావం ఏంటి? దేవుని మీద తిరుగుబాటు చేశాడు, దేవుని నమ్మలేదు, దేవునికి వ్యతిరేకంగా జీవించాడు, దేవునికి అనుకూలంగా లేడు. అదే స్వభావం మనలో కూడా ఉంది. దేవుడు ఎంత చెప్పినా వినం, సిద్ధాంతం వచ్చి చెప్తేనే వింటాం. వాడి మాటలు మనకు దైవంతో సమానం. అది కాదా పాపం? అది కాదా దోషం? దేవుడు ఎంత చెప్పినా వినం. లోక ఆచారాలు ఎన్ని చెప్తే ఎన్ని కావాలంటే అని చేస్తాం, నిష్టలు పాడేస్తాం. నిష్టల వల్ల రక్షణ మనకు కలగదు మిత్రులారా. కనుక మనము ఈ దేహముతో దేవుని రాజ్యానికి వెళ్ళాం. కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలండి? మారు మనసు పొంది సువార్తను నమ్మాలి. సువార్త మనకు రక్షణ కలుగు చేయుటకు శక్తి కలిగినటువంటిది. కనుక సువార్తను విశ్వసించమని క్రీస్తు ప్రకటించాడు. ఏంటి సువార్త? నీ పాపము నిమిత్తము, నా పాపము నిమిత్తం, మన పాపముల నిమిత్తము క్రీస్తు మృతి పొంది సమాధి చేయబడి పునరుద్ధానుడై ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. అది దట్ ఈస్ ద గాస్పల్. కాబట్టి సువార్తను నమ్మి మనము దేవుని రాజ్యానికి మనము వెళ్ళగలుగుతాం మిత్రులారా. క్రీస్తు మనకు చెప్పిన ప్రసంగంలో ప్రధానమైనటువంటి అంశం అదే. బైబిల్ గ్రంథమంతా కూడా మనకు వ్యాఖ్యానించి, ప్రతి ప్రవక్త మనకు వ్యాఖ్యాన రూపంలో చెబుతున్నటువంటి ప్రతి అంశం కూడా అదే మిత్రులారా. యేసు క్రీస్తు మనందరి పాపముల నిమిత్తమై మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడు 3వ దినమున సజీవుడిగా. ఆయన మీద విశ్వాసము కలిగినటువంటి వాడు, ఈ సువార్తను ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మినటువంటి వారు దేవుని రాజ్యమునకు వారసులవుతారు. కాబట్టి నా మాటలు ముగిస్తా ఉంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మనలో ఎంతమంది క్రీస్తుని విశ్వసించాం? ఒకవేళ విశ్వసించినట్లయితే మారు మనసు పొందడానికి ఏది నీకు ఆటంకం అవుతుంది? ఏంటి అభ్యంతరం? ఏంటి మారు మనసు పొందడానికి అభ్యంతరం ఏంటి? డౌట్ ఏంటి? ఎందుకు ఇంకా మారు మనసు పొందకుండా, సువార్త విని కూడా మారు మనసు పొందకుండా ఎందుకుంటున్నావు? పాపంలో జీవిద్దామనా? ఇప్పుడు నేను మారు మనసు పొందుకుంటే బాప్టిజం తీసుకోవాలి, బాప్టిజం తీసుకుంటే తప్పు చేయకూడదు, కాబట్టి నేను తప్పే చేస్తా, అందుకే బాప్టిజం తీసుకుని అంటావా? కొంతమంది ఆ ఉద్దేశంతోనే ఉన్నారు. కొంతమంది ఆయన ఎవరు అన్నారు, రామ్ గోపాల్ వర్మ అనుకుంటా, నేను దేవుని నమ్మను. ఎందుకు నమ్మనంటే దేవుని నమ్ముకుంటే పాపం చేయడం మానేయాలి, కాబట్టి అడే మెరుగు మనందరి మీద. అర్థమవుతుందండి? పాపం చేయడం మానేయాలి. నాకు పాపం అంటేనే ఇష్టం, నేను పాపమే చేస్తాను, అందుకు నేను నమ్మను అన్నాడు. చాలా స్పష్టంగా చెప్పాడు. మనం ఇటు నమ్మినోళ్ళను లేము, ఇటు నమ్మనోళ్ళను లేము. అవునా కదా? సువార్త తెలిసింది, అర్థమయ్యేటట్టుగా బోధించబడింది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, క్రీస్తు ప్రసంగించాడు మారు మనసు పొందమని, క్రీస్తు ప్రసంగంలో చెప్పాడు సువార్తను విశ్వసించమని. సువార్త ఏంటో నీకు చెప్పాము, నీకు తెలిసింది. ప్రాబ్లం ఏంటి? సమస్య ఏంటి? మారు మనసు పొందడానికి, దేవుని సువార్తను నమ్మడానికి సమస్య ఏంటి? పాపం మానేయాల్సి వస్తుందనా? పాపం చేయడం, అబద్ధం ఆడడం, తప్పుడు పనులు చేయడం మానేయాల్సి వస్తుందని నువ్వు సువార్తను విశ్వసించడం లేదా? ఒకవేళ అదే నీ ఉద్దేశం అయితే యు ఆర్ ఇన్ డేంజరస్ కండిషన్. దేవుడు తన రాజ్యంతో వచ్చినప్పుడు, అయ్యా నేను ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళి కూర్చున్నానుగా, పాస్టర్ గారు చెప్పే ప్రతి వాక్యం శ్రద్ధగా విన్నానుగా, ఈ మాటలేవి పనికిరావు అక్కడ. ఈ మాటలేవి అక్కడ పనికిరావు. కనుక ఈ మాటలను దేవుడు చూడడు. నువ్వు మారు మనసు పొందావా, సువార్తను నమ్మావా అనే వాటిని ప్రామాణికంగా దేవుడు తీసుకుంటాడు. గాడ్ విల్ టేక్, నీ యొక్క విశ్వాసాన్ని ప్రామాణికంగా తీసుకుంటాడు ఆయన. దానిని బట్టి దేవుడు నీకు తీర్పు
తీర్చబోతున్నాడు మిత్రులారా. కనుక ఇది గుర్తుపెట్టుకోండి ఈ మాటలను. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వారిలో యవనస్తులు కానీ, పెద్దలు కానీ, చిన్నలు కానీ, మారు మనసు పొందినటువంటి మీరు క్రీస్తు ప్రసంగానికి ఆయన వాక్యం మనకు అది చెప్పింది, ఆయన వాక్యం మీకు అందించాము. మీ స్పందన ఏంటి? మీ స్పందన ఏంటి? మీ వైఖరి ఏంటి? మీ విధానం ఏంటి? మీరేం చేయబోతున్నారు? నిర్ణయం మీది. మీకు వదిలేస్తూ ఉంటున్నాను. నా ప్రార్థన అయితే మీరు చక్కగా మారు మనసు పొంది నాతో పాటు ఇక్కడ నమ్మిన వారందరితో పాటు దేవుని రాజ్యంలో మారు మనసు పొందినటువంటి వారితో పాటు మీరు కూడా దేవుని రాజ్యం ఉండాలనేటువంటిది మా ప్రార్థన, సంఘ ప్రార్థన. కనుక అతి కృపను దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం మిత్రులారా. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. యేసుక్రీస్తు